హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐపీఎల్ క్రికెట్ టీమ్, అది కూడా మోస్ట్ పాపులర్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఆర్సీబీ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, సో వాళ్ళ కోసమే ఈ వీడియో. అండ్ ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఉంటాడు. విరాట్ కోహ్లీకి ప్రపంచం మొత్తంలో ఫ్యాన్స్ ఉంటారు. సో ఆ టీం యొక్క ఫేట్ గురించి మాట్లాడదాము. లైక్ 16 సీజన్స్లో ఒక్క సీజన్లో కూడా ట్రోఫీ లేదు, బట్ ఎవ్రీ సీజన్ దే గివ్ దేర్ బెస్ట్. దిస్ ఈజ్ వాట్ ఆర్సీబీ ఈజ్ మెంట్ ఫర్. సో వాళ్ళు ఎట్లా అన్నా కానీ వాళ్ళ ఫ్యాన్స్ని అండ్ వాళ్ళనైతే హ్యాపీ చేస్తారు. అండ్ ఫస్ట్ ఈ ఫ్రాంచైజీ మనకి సౌత్ ఇండియన్ బేస్డ్ ఫ్రాంచైజీ, కర్ణాటక స్టేట్ నుంచి బిలాంగ్ అవుతుంది. అండ్ బెంగళూరు క్యాపిటల్ సిటీ అండ్ చిన్నస్వామి స్టేడియం నుంచి ఇక్కడ వీళ్ళ గేమ్స్ అన్ని ఆడతారు. అండ్ ఇనిషియల్గా విజయ్ మాల్యా ఈ టీంని 2008 ఐపీఎల్ ఆప్షన్లో తీసుకున్నారు. సో దాని తర్వాత ఆయన కొన్ని ఇష్యూస్ వల్ల ఇండియా వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు వేరే వాళ్ళు ఆ ఫ్రాంచైజీని తీసుకొని నడిపిస్తున్నారు. అండ్ దీన్ని ఒక ఫేమస్ లిక్కర్ బ్రాండ్ రాయల్ ఛాలెంజ్ మీద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే పేరు పెట్టినారు. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫ్రాంచైజీస్. సో కప్పు గెలవకపోయినా కానీ ఫ్యాన్స్ యొక్క హృదయాలని సో ఇది ఆర్సీబీ ఎవ్రీ టైం చెప్పే ఫ్యాన్స్ చెప్పే డైలాగ్, లైక్ ఈసారి కప్ నమ్మదే బట్ నో కప్ ఇస్ దేర్. సో లెట్స్ సీ ఈ ఇయర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పు కొడుతుందా లేదా అనేది. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఇన్ డెప్త్, సో మీరు నా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టు డూ లైక్, వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీ అందరికీ తెలుసు నేను సిరీస్ ఆఫ్ ఐపీఎల్ టీమ్స్ గురించి వీడియోస్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ 4 to 5 టీమ్స్ గురించి చేసినాను. సో టుడే ఈజ్ అ డే ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అండ్ ఈ యొక్క ఫ్రాంచైజీ హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్రాంచైజీ లైక్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్. సో ఫ్యాన్స్ అయితే ఈ టీమ్ లోలో ఉన్నా హైలో ఉన్నా కానీ దే విల్ ఆల్వేస్ సపోర్ట్ దిస్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఈ ఫ్రాంచైజీలో అంతగానే ఏముంది, సింపుల్, ద కింగ్ ఇస్ దేర్. కింగ్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. సో విరాట్ కోహ్లీ ఉంటే అది ఇండియన్ టీం కావచ్చు, అది డ్రెస్సింగ్ రూమ్ కావచ్చు, అది ఐపీఎల్ టీం కావచ్చు, దట్ విల్ బి ఆన్ టాప్. లైక్ అండ్ అగ్రెసివ్నెస్ చూసుకోవచ్చు మీరు విరాట్ కోహ్లీది. అండ్ ఆయన ఈ ఫ్రాంచైజీకి అయితే 1000% ఇస్తాడు. సో ఆల్మోస్ట్ 10 years ఈ ఫ్రాంచైజీ క్యాప్టెన్సీ చేసినాడు విరాట్ కోహ్లీ. అండ్ హీ గేవ్ హిస్ బెస్ట్, బట్ అన్ఫార్చునేట్లీ ట్రోఫీస్ అయితే రాలేదు. బట్ ఈ ఫ్రాంచైజీలో ఆడిన వాళ్ళు ఎన్నో రికార్డులు బ్రేక్ చేస్తున్నారు, లైక్ క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, కేఎల్ రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ. సో ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎంతోమంది దిగ్గజ ప్లేయర్లు ఇదే ఫ్రాంచైజీ నుంచి వాళ్ళు బిలాంగ్ అయ్యి ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసినారు. అండ్ ఎంతోమంది ఫ్యాన్స్కి ప్రాపర్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చినారు. సో ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్టింగ్ క్రికెటింగ్ బేస్ ఉన్న ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్, అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఎవ్రీ ఇయర్ ఒక హై ఎక్స్పెక్టేషన్స్తోనే వాళ్ళు దిగుతారు. అట్లనే గేమ్స్ ఆడతారు, బట్ చివరిలోకి వచ్చి ఓడిపోవడం, లేకపోతే ప్లే ఆఫ్స్కి వచ్చి ఓడిపోవడం అండ్ ఫైనల్స్లో ఓడిపోవడం, ఇలా ఎన్నోసార్లు ఫ్యాన్స్ హర్ట్ చేసింది. అండ్ ఫ్యాన్స్ హార్ట్ అయితే బ్రేక్ అయింది. అండ్ సో విరాట్ కోహ్లీ ఇప్పుడు ప్రజెంట్ కెప్టెన్ కాదు, ఫాఫ్ డు ప్లెసిస్ ద కెప్టెన్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ మనకి యాండీ ఫ్లార్ రీసెంట్గా మనకి లక్నో సూపర్ జైంట్స్ హెడ్ కోచ్ ఉండే. రైట్ నౌ హీ ఈస్ ద హెడ్ కోచ్ ఆఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఈయన రికార్డ్ అయితే ఇంప్రెసివ్ ఉన్నాయి. పిఎస్ఎల్ కానీ లేకపోతే మేజర్ T20 టోర్నమెంట్స్ అయితే ఈయన కోచ్గా ఉన్నప్పుడు గెలిచింది. సో ఈసారి ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ టోటల్ ఆర్సీబీ వాళ్ళైతే దే విల్ హోప్ దట్ దే విల్ గెట్ ద కప్ దిస్ ఇయర్. సో ఆర్సీబీలో ఈసారి మినీ ఆప్షన్లో తీసుకున్న బైస్ మనం చూసుకుంటే వాళ్ళు కెమెరాన్ గ్రీన్ అయితే స్వాప్ చేసుకున్నారు ఫ్రమ్ ముంబై టీమ్. అండ్ టుడే కెమెరాన్ గ్రీన్ ఈజ్ ఇన్ రెడ్ హాట్ ఫామ్. తన లైఫ్లోనే ది బెస్ట్ ఫామ్లో ఉన్నాడు. సో ఆ బెస్ట్ ఫామ్ ఈసారి బెంగళూరు టీంకి ఇవ్వాలి అండ్ బెంగళూరు టీమ్ షుడ్ విన్. అండ్ ఎవ్రీ టైమ్ బెంగళూరు టీంకి వీకర్ పాయింట్ ఏంది అంటే వాళ్ళ బౌలింగ్, నాట్ బ్యాటింగ్. ఎవ్రీ టైమ్ ఆర్సీబీ ఆన్ టాప్ ఇన్ బ్యాటింగ్. అది సీజన్స్ ఏమైనా తీసుకోండి, యు నేమ్ ఎనీ గై, లైక్ విరాట్ కోహ్లీ అయితే ఎవ్రీ సీజన్ మినిమం 500 runs కొడతాడు. హీఈస్ ద గై హంగర్ ఫర్ దిస్ ఫ్రాంచైజీ. అండ్ ఒకసారి సమ్మన్ ఆస్క్ విరాట్ కోహ్లీ, సార్ విల్ యూ చేంజ్ యువర్ ఫ్రాంచైజీ అంటే నో,
నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ నేను నా లాస్ట్ గేమ్ విల్ బి విత్ బెంగళూరు టీమ్, విత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లాయల్టీ అండ్ రాయల్టీ మ్యాటర్స్ అని చెప్పి కింగ్ కోహ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. సో ఈ ఫ్రాంచైజీకి హీ గివ్స్ 1000% ఫీల్డ్లో కానీ, ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్, ప్లేయర్స్కి కానీ, లేకపోతే ఆయన క్యాప్టెన్ లేకపోయినా కానీ టీమ్ని ద వే హీ ట్రీట్స్ సూపర్. అందుకే బెంగళూరు అంటే ఓన్లీ వన్ మ్యాన్, దట్ ఈస్ కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ. సో ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ. సో I always support this guy. So విరాట్ కోహ్లీ ఇస్ వన్ బిగ్ నేమ్ ఈసారి. అండ్ మనం చూసుకుంటే ఈ ఫ్రాంచైజీ యొక్క హిస్టరీ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 8 times 16, ఇది ఓల్డెస్ట్ ఫ్రాంచైజీ. ముంబై లెక్క, లేకపోతే రాజస్థాన్, ముంబై అంటున్నా, చెన్నై, రాజస్థాన్ లెక్క ఈ టీం ఏం టర్మినేట్ కాలే, ఈ టీం నేమ్ సస్పెండ్ చేయలే. ఈ టీం రెగ్యులర్గా నడుస్తున్న టీం. మేబీ దట్ గై విజయ్ మాల్యా వల్ల కొంచెం డిఫేమ్ అయింది, బట్ ఇట్స్ ఓకే. వేరే ఓనర్స్ వచ్చి దీన్ని నడిపిస్తున్నారు. బట్ 16 seasonsలో 8 seasons లీగ్ స్టేజ్లోనే వెనుదిరిగింది ఈ టీం. సో ఇది కొంచెం వీళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, లీగ్ స్టేజ్లోనే వెనుదిరగడం అంటే మేబీ టేబుల్ బాటమ్ నుంచి సెకండ్, బాటమ్ నుంచి థర్డ్, ఆర్ బాటంలో ఎండ్ చేయడం సీజన్ని. సో దిస్ ఈజ్ నాట్ ఎంకరేజింగ్ సైన్. అలాగే వీళ్ళు 3 సార్లు ఫైనల్స్లో ఓడిపోయినారు. 2011, 2016, అట్లాగే 2009. సో 2 సార్లు, ఒకసారి డక్కన్ ఛార్జర్స్, ఒకసారి మనకి సన్ రైజ్ హైదరాబాద్, ఒకసారి కోల్కతా నైట్ రైడర్స్. సో ఇది లీగ్ స్టేజ్లో ఎలిమినేట్ అవ్వడం ఇస్ నాట్ ద గుడ్ సైన్. బట్ 3 times వీళ్ళు కప్ని టచ్ చేసి వచ్చినారు, అంటే ఫైనల్స్లో ఓడిపోయినారు. అండ్ దాని తర్వాత వీళ్ళు ఒక 5 times ప్లే ఆఫ్స్ అయితే ఆడినారు. టాప్ 4లో అయితే 5 times ఎంట్రీ ఇచ్చినారు. సో దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ టీమ్, ఆ బ్యూటీ. అండ్ వీళ్ళు గో గ్రీన్ అనే కాన్సెప్ట్తోని వీళ్ళు ఒక మ్యాచ్ ఆడతారు. సో గ్రీనరీని ప్రమోట్ చేయడానికి. సో ఓవరాల్ దిస్ టీమ్ ఇస్ అ క్వాలిటీ బేస్డ్ టీమ్. సో మనం ఈసారి చూసుకున్నా కానీ వీళ్ళ బ్యాటింగ్ అయితే అసలు ఇంత బ్యాటింగ్ లైనప్ ఏ టీమ్కి కూడా లేదు. బట్ బౌలింగ్ ఈజ్ సమ్ వాట్ వీక్. సో ఈసారి దే హ్యావ్ బాట్ సమ్ బౌలర్స్. సో ఒకసారి మనం చూద్దాము ఈ టీం యొక్క ఈసారి ఆఫ్టర్ మినీ ఆప్షన్ వాట్ ఈస్ ద 25 members ప్లేయర్ స్క్వాడ్ ఎట్లుందో మనం చూద్దాం ఒకసారి. సో అందులో కెప్టెన్ ఫాఫ్ డూప్లెసీ. మనం ఫస్ట్ బ్యాటర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్యూర్ బ్యాటర్స్ ఫాఫ్ డూప్లెసీ, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ అండ్ సౌరవ్ చౌహాన్. సో పటిదార్ లాస్ట్ టైం ఆడలేదు బికాస్ ఆఫ్ సమ్ ఇంజురీ. సో కంప్లీట్ సీజన్ ఆడలేదు. సో ఈసారి హీఈస్ బ్యాక్. సో ఓపెనింగ్ విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ ఆర్ ఫాఫ్ డూప్లెసీ అండ్ రజత్ పటిదార్, ఆర్ ఫాఫ్ డూప్లెసీ అండ్ విరాట్ కోహ్లీ. సో దిస్ ఇస్ ద కాంబినేషన్. తర్వాత వికెట్ కీపర్ చూద్దాం. మనకి ఇక్కడ 2 ఉన్నారు. 2 కూడా క్వాలిటీ ప్లేయర్సే. దినేష్ కార్తిక్ మైట్ బీ హిస్ లాస్ట్ సీజన్, అండ్ అనుజ్ రావత్. సో అనుజ్ రావత్ కూడా మంచి కీపర్ బ్యాట్స్మెన్. దాని తర్వాత ఆల్రౌండర్స్ చూసుకుంటే ఇక్కడ మనకి ద ఫస్ట్ నేమ్, బిగ్ గై, రీసెంట్ వరల్డ్ కప్లో సెన్సేషన్గా నిలిచిన గ్లెన్ మ్యాక్స్వెల్, అండ్ రీసెంట్గా T20Iలో సెంచరీ చేసినాడు. అండ్ నౌ హీఈస్ ద హైయెస్ట్ సెంచరీస్ చేసిన ప్లేయర్. ఇంటర్నేషనల్ T20sలో 5 centuries ఉన్నాయి. నెక్స్ట్ ఆకాష్ దీప్, రీసెంట్ ఇండియాకి టెస్ట్ డెబ్యూ చేసినాడు. టామ్ కరణ్, ఈయన కూడా శామ్ కరణ్ వాళ్ళ బ్రదర్, మంచి ప్లేయర్. షుయాస్ ప్రభుదేశాయ్, మనోజ్ భండాగే, విల్ జాక్స్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ విల్ జాక్స్. ఈ ప్లేయర్ అయితే ఇంగ్లాండ్ ప్లేయర్, డిఫరెంట్ ఫ్రాంచైజీకి చాలా మంచిగా ఆడుతున్నాడు. సో హీ హ్యాస్ టు ప్లే వెల్ ఫర్ ఆర్సీబీ ఇఫ్ హీ గెట్స్ ఛాన్స్, బికాస్ ఇక్కడ ఫారెన్ ప్లేయర్స్కి 4 ఛాన్స్ ఉంటుంది. అందులో గ్లెన్ మ్యాక్స్వెల్ కన్ఫర్మ్, క్యామరాన్ గ్రీన్ కన్ఫర్మ్, అండ్ యాజ్ అ బౌలర్ మేబీ టామ్ కరణ్ ఈస్ కన్ఫర్మ్. చూద్దాం. సో విల్ జాక్స్కి ఛాన్స్ వస్తే మాత్రం హీ హ్యాస్ టు ప్రూవ్ హిస్ వర్త్. అలాగే మనం చూసుకుంటే నెక్స్ట్ క్యామరాన్ గ్రీన్, ద బిగ్గెస్ట్ వీళ్ళు స్వాప్ చేసుకున్న ప్లేయర్స్. 17.5 crores, చాలా పెద్ద బై ఇది. అండ్ మహిపాల్ లోమ్రోర్, ఈయన కూడా మంచి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, ఆల్రౌండర్. తర్వాత పేస్ బౌలర్స్ చూద్దాము. సో మనం ఈ టీంకి పెద్ద ఇది బౌలింగే. సో లాకీ ఫర్గూసన్, రీస్ టాప్లీ, మొహమ్మద్ సిరాజ్, సెన్సేషనల్ సిరాజ్ ఈసారి షైన్ అవ్వాలి, అల్జారీ జోసెఫ్. సో ఇది కూడా మంచి బై ఈసారి. అండ్ విజయ్ కుమార్, వైశాఖ్, ఎస్ దయాల్, రాజన్ కుమార్. సో వీళ్ళందరూ కూడా పేస్ బౌలర్స్తో. స్పిన్ వస్తే కరణ్ శర్మ, మయాంక్ ధాగర్, స్వప్నిల్ సింగ్, హిమాంశు శర్మ. సో వీళ్ళు హసరంగాని వీళ్ళు వదిలేసినారు. సో ఈసారి పేస్ బౌలింగ్ మీదనే వీళ్ళు ఎక్కువ డిపెండ్ అవుతారు. అండ్ స్పిన్లో చూసుకుంటే మేబీ కరణ్ శర్మ అండ్
మయాంక్ ధాగర్. సో వీళ్ళైతే దీస్ గై షుడ్ వీళ్ళైతే పర్ఫామ్ చేయాలి. ఓవరాల్ ఇఫ్ ఆర్సీబీ హ్యావ్ టు పర్ఫామ్ గుడ్. సో ఇదంతా ఈ అటాక్ మొత్తం కూడా ఆడాలి. బికాస్ బ్యాటింగ్లో చూసుకుంటే వన్ ఆఫ్ ద డెప్త్, చాలా డెప్త్. ఫాఫ్ డూప్లెసీ, విరాట్ కోహ్లీ, పటీదార్, దినేష్ కార్తిక్, అనుజ్ రావత్, గ్లెన్ మ్యాక్స్వెల్, కెమెరాన్ గ్రీన్, అండ్ దెన్ యూ గాట్ విల్ జాక్స్. సో ఇట్లాంటి ప్లేయర్స్తో బ్యాటింగ్ లైనప్ ఇస్ సూపర్ ఆసమ్. సో లాస్ట్ టైం వీళ్ళు లీగ్ స్టేజ్లోనే వీళ్ళు ఎలిమినేట్ అయినారు. సో హోప్ ఈసారి ఆర్సీబీ 100% కప్ తీసుకోవాలి. ఆల్రెడీ ఉమెన్స్ టీమ్ అయితే ఈరోజు ఫైనల్స్ ఆడబోతుంది ఢిల్లీకి. సో హోప్ దే హిట్ అ కప్ దేర్. అండ్ సేమ్ మెన్స్ ఐపీఎల్లో కూడా ఈసారి విరాట్ కోహ్లీ హ్యాస్ టు సీ. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ కూడా అందరం పెద్ద పెద్ద ఫ్యాన్స్. బట్ వీళ్ళిద్దరు కూడా 5 ట్రోఫీస్ వాళ్ళు ఐపీఎల్కి తీసుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీకి అయితే ఐపీఎల్ ట్రోఫీస్ లేవు. దట్స్ వై ఎవ్రీ ఫ్యాన్ యొక్క పెద్ద కోరిక ఇది. విరాట్ కోహ్లీ అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐపీఎల్ టీమ్స్, ఏ ఐపీఎల్ టీం నుంచైనా బిలాంగ్ అవ్వచ్చు, బట్ విరాట్ కోహ్లీ మాత్రం ఈసారి కంపల్సరీ కప్పు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ఫ్యాన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో ఈవెన్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ అండ్ ఐ వాంట్ విరాట్ కోహ్లీ టు లిఫ్ట్ ద కప్ దిస్ ఇయర్. సో అందరం కూడా వీల్ హోప్ ఆర్సీబీ షుడ్ లిఫ్ట్. ఈసారి ఆర్సీబీ అయితే కప్పు పక్కా తీసుకోవాలి. నాట్ ఫర్ ఆర్సీబీ టీమ్ బట్ ద డై హ్యాడ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆర్సీబీ టీమ్. ఈసారి కప్ నమ్మదే అనే ఒక స్లోగన్ని ఈసారి వీళ్ళు నిజం చేయాలి. అండ్ విరాట్ కోహ్లీకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఈవెన్ ఐ థింక్ ఫాఫ్ డూప్లెసీ ఏజ్ కూడా 39. సో హీ మైట్ నాట్ ప్లే నెక్స్ట్ ఫర్దర్ ఐపీఎల్స్ ఆడుతుందో తెలియదు. సో వీళ్ళందరికీ కూడా ఒక మంచి స్వీట్ మెమరీలా ఉంటుంది ఈసారి ఐపీఎల్ ట్రోఫీ అనేది. డూప్లెసీ, విరాట్ కోహ్లీ, ఈవెన్ గ్లెన్ మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్ మైట్ రిటైర్. హీఈస్ ఆల్సో 38 years of age. సో ఈ టీమ్కి ఈ ఐపీఎల్ ట్రోఫీ చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ టుడేస్ వీడియో. వీ వాంట్ ఆర్సీబీ టు లిఫ్ట్ దిస్ ట్రోఫీ. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.